యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. యుద్ధంలో వేలాది మంది సైనికులు కన్నుమూస్తున్నారు. అయితే ఇదే సమయంలో రష్యాలో బ్లాక్ విడోస్ అనే కొత్త తరహా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ స్కామ్కు పాల్పడి ఎవరు లబ్ధి పొందారు? ఈ స్కామ్ ఎలా బయటపడింది? స్కామ్కు పాల్పడిన వారికి ఎటువంటి శిక్ష పడను? లెట్స్ వాచ్ ద స్టోరీ. యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. యుద్ధంలో వేలాది మంది సైనికులు కన్నుమూస్తున్నారు. అయితే ఇదే సమయంలో రష్యాలో బ్లాక్ విడోస్ అనే కొత్త తరహా కుంభకోణం బయటపడింది. సైన్యంలో చేరిన వారు మరణించిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కోసం కొందరు పక్కదారి పడుతున్నారు. భారీ ప్రభుత్వ పరిహారాన్ని పొందేందుకు వారిని కొందరు మహిళలు బూటకపు వివాహాలు చేసుకుంటున్నారు. వీరిని బ్లాక్ విడోస్గా పేర్కొంటున్నారు. ఈ ధోరణి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడమే కాకుండా యుద్ధ సమయంలో క్రెమ్లిన్ అనుసరిస్తున్న విధానాలపై మరోసారి విమర్శలకు దారితీసింది. CNN ఛానల్ కథనం ప్రకారం యుద్ధానికి వెళ్లే కొద్ది రోజుల ముందు బలహీనమైన సైనికులకు కొందరు హడావిడిగా పెండిండ్లు చేసి వారి కొత్త జీవిత భాగస్వాములను చట్టబద్ధమైన వారసులుగా మారుస్తున్నారు. ఒకవేళ ఆ సైనికులు యుద్ధంలో మరణిస్తే వారికి అసలైన వారసులుగా వీరిని పేర్కొంటూ ఆ పరిహారం అక్రమంగా పొందుతున్నారు. దీని కారణంగా సైనికుల సొంత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. సైనికులు మరణిస్తే వారికి కనీసం 64 లక్షల రూపాయలు పరిహారంగా లభిస్తోంది. దీనికోసం బ్లాక్ విడోస్ రంగప్రవేశం చేస్తూ ఇలా అసలైన సైనిక కుటుంబాలను అన్యాయం చేస్తున్నారు. సరిహద్దులో శత్రువుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచే వీరులను సొంత సమాజంలోనే కొందరు నరరూప రాక్షసులు ఏ విధంగా వాడుకుంటున్నారో తెలిపే దారుణమైన నిజమే రష్యాలో కలకలం రేపుతున్న ఈ బ్లాక్ విడో స్కామ్. దేశం కోసం, మాతృభూమి రక్షణ కోసం కంటిపాపలా చూసుకునే పసిపిల్లలను, కట్టుకున్న భార్యను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలి రణరంగానికి వెళ్తున్న సైనికుల నిస్వార్థ త్యాగాలు ఒకవైపు చూస్తుంటే, ఆ సైనికుల శవాలపై చిల్లర ఏరుకునే రాబందుల్లాంటి క్రూర మనస్తత్వాలు మరోవైపు బయటపడుతున్నాయి. రష్యా యుక్రెయిన్ నడుమ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ భయంకర యుద్ధం తెచ్చిపెట్టిన మానవీయ విషాదం చాలదన్నట్టు ఇప్పుడు రష్యా సమాజాన్ని ఒక ఘోరమైన నైతిక పతనం కుదిపేస్తోంది. సరిహద్దుల్లో శత్రువుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచే వీరులను సొంత సమాజంలోనే కొందరు నరరూప రాక్షసులు ఏ విధంగా వాడుకుంటున్నారో తెలిపే దారుణమైన నిజమే రష్యాలో కలకలం రేపుతున్న ఈ బ్లాక్ విడో స్కామ్. రణరంగంలో అమరులైన రష్యన్ సైనికుల త్యాగానికి గుర్తుగా వారి కుటుంబాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో రష్యా ప్రభుత్వం సుమారు 60 లక్షల వరకు భారీ పరిహారాన్ని నష్టపరిహారంగా అందిస్తోంది. అయితే సరిగ్గా ఈ ఆపన్న హస్తమే కొందరు నైతికత లేని మహిళలకు, స్వార్థపూరిత ముఠాలకు అడ్డదారిలో కోట్లు సంపాదించే అవకాశంగా మారిపోయింది. రణరంగానికి బయలుదేరి మరణపు టంచుల వరకు వెళ్ళే అవకాశం ఉందనుకున్న అమాయకపు యువకులను లేదా తీవ్ర గాయాలతో ఆసుపత్రి బెడ్లపై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సైనికులను వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రేమ, సానుభూతి పేరిట మాయమాటలు చెప్పి వారిని త్వరితగతిన పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఆ తదుపరి క్షణంలో లేదా కొద్ది రోజుల్లోనే ఆ సైనికుడు ప్రాణాలు కోల్పోగానే చట్టబద్ధమైన భార్య హోదాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఇచ్చే ఆ రక్తపు పరిహారాన్ని తమ ఖాతాల్లో వేసుకొని హాయిగా జల్సాలు చేస్తున్నారు.
ఈ దారుణమైన కుట్రలు అంతటితో ఆగడం లేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఒక మిలిటరీ ఆసుపత్రిలో పనిచేసే నర్సు చావుకు దగ్గరగా ఉన్న ఏకంగా 5గురు గాయపడిన సైనికులను వరుసగా పెళ్లి చేసుకుందని, వారు కన్ను మూసిన వెంటనే ఆ పరిహారాన్ని కాజేసిందని వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. అంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే, ఈ నీచమైన అక్రమాల్లో కొందరు మిలిటరీ అధికారులు కూడా హస్తం కలిపారు అనే ఆరోపణలు రావడం, ఆ పరిహారంలో వచ్చే వాటాల కోసం సొంత సైనికులనే ఉద్దేశపూర్వకంగా అత్యంత ప్రమాదకరమైన మిషన్లకు పంపి బలి పశువులను చేస్తున్నారనే వార్తలు మానవత్వానికి మిగిలిన ఆఖరి బొట్టును కూడా తుడిచేస్తున్నాయి. యుద్ధభూమిలో కంటి ముందు సహచరులు చనిపోతుంటే ధైర్యంగా పోరాడే సైనికుడికి తన వెనక ఉన్న సమాజమే తన మరణాన్ని వ్యాపారంగా మార్చుకుందని తెలిస్తే ఆ ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఊహించడానికే భయమేస్తుంది. మాతృభూమి కోసం కన్నుమూసిన వీరుడి జ్ఞాపకాలు, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కనీసం అతడిని కన్న తల్లిదండ్రుల ఆకలైనా తీర్చాలి, వారి శేష జీవితానికి ఆసరాగా నిలవాలి. కానీ ఇక్కడ ఆ పవిత్రమైన పరిహారం కామాంధుల, అక్రమార్కుల జోబుల్లోకి చేరుతుంది. ఈ అమానుష ఘటనలు కేవలం రష్యాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను కూడా కలిచివేస్తున్నాయి.